హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆల్ ఇండియా లాయర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శిగాను, స్టేట్ యూనిట్కి ఉపాధ్యక్షుడిగా కూడా ఉంటున్నాను. ఈరోజు మా కొత్తూరు న్యాయవాదుల తరపున నేను రేపు జరగబోయేటటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ చిన్న ప్రసంగాన్ని మీ ముందుంచుతున్నాను. ప్రజలారా, మిత్రులారా, భారత రాజ్యాంగం అనే దాన్ని ఆనాడు ప్రపంచ రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి అధిక పెద్ద రాజ్యాంగంగాను, లిఖిత రాజ్యాంగంగాను సార్ డాక్టర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టారు. అది నవంబర్ 26, 1950 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగం అనేది ఈరోజు కూడా మనకి ప్రామాణికంగా ఉంది. ఇందులో రాజ్యాంగ పీఠికలో మొదట సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆనాడు ప్రకటించినప్పటికీ, గణతంత్ర రాజ్యము అనగానే దాని స్వభావం అనేది లౌకికతత్వం ఉంటుంది. అలాగే ప్రజాస్వామ్యం అనగానే దాంట్లో సామ్యవాద లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ తరువాత సవరణలో లౌకిక, సామ్యవాద అనే పదాలను చేర్చగా ఈరోజు మనం సర్వసత్తాక ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద గణతంత్ర రాజ్యము అని చెప్పుకుంటున్నాం. ఈ అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలోనే ఈ అతిపెద్ద రాజ్యాంగాన్ని పెనుముప్పుగా పరిణమించేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు ఏవైతే జీవించే హక్కు ఆర్టికల్ 21 అనేదైతే ఉందో, ఆ జీవించే హక్కులో కూడా భాగంగా ఎలా జీవించాలి, ఎటువంటి బట్టలు ధరించాలి వగైరా వాటిని కూడా ఒక మనిషి యజమాయిషీ కిందకు వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఆర్టికల్ 14 నుండి 21 వరకు ఉండేటటువంటి ప్రజాస్వామ్యయుతమైన హక్కులకి భంగం వాటిల్లే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మన రాజ్యాంగం అనేది ఏదైతే పొందుపరిచారో ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని బాధ్యత భారత ప్రజలందరి ముందు ఉందని భావిస్తూ ఈ విధంగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని రేపు జరుపుకోబోతున్నాం. ప్రజలందరూ కూడా ఈ దేశ లౌకికత్వానికి ప్రతీకలుగా ఉండాలి, మత సామరస్యాలను కాపాడుకుంటూ మెలగాలి, సోదరతత్వం కలిగి ఉండాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది 100కి 100% పరిడివిల్లాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతిలో రేపు రానున్న కాలంలో ఈ భారత రాజ్యాంగానికి ఏదైనా ముప్పు వాటిలతో దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు విన్నవించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు గేదెల పల్గొనరావు గారు, అలాగే మరో సభ్యులు అరుబోల్ ధర్మారావు గారు, అలాగే మా జూనియర్ న్యాయవాది సిహెచ్ ప్రసాద్, అలాగే వై రమేష్ గారు, వీళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరికి కూడా ప్రత్యేకమైనటువంటి రేపటి రాజ్యాంగాకాంక్షను తెలియజేస్తూ, రేపు కూడా మనం ఈ ప్రత్యేకమైన మరొక కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా అందరూ పాల్గొవాలని చెప్పి, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను మనం గుర్తెరగాలని చెప్పి అందరికీ విన్నవించుకుంటాం.